హాయ్ అండి. వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు చాలా టేస్టీ అండ్ స్పైసీ అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాం. చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేయొచ్చు. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అల్లాన్ని పైన ఇలా తొక్కు తీసేసి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న అల్లము ఇది ఒక 50 గ్రాముల దాకా ఉంటుంది. ఎండుమిరపకాయలు మనం తినే కారాన్ని బట్టి చూసి తీసుకోండి. ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు, చింతపండు పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని ఇలా ఒకసారి కడుక్కొని నీళ్ళల్లో నానబెట్టుకోండి. మనకి చిక్కటి గుజ్జుగా ఉండాలి. టేబుల్ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, పావు టీ స్పూన్ ఇంగువ, కొంచెం బెల్లం. అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ అల్లం ముక్కలు వేసుకొని లైట్‌గా వేయించుకోండి. మరి కలర్ చేంజ్ అవ్వకూడదండి. మనకి కలర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు మనకి రుచికి సరిపడా వేసుకొని వాటిని వేయించుకోండి. ఎండుమిరపకాయలనేవి మరీ కలర్ చేంజ్ అవ్వకుండా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని లైట్‌గా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని, ధనియాలు కొంచెం వేగిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులను వేసుకొని రెండిటిని బాగా వేయించుకోండి. మనకి ఈ మెంతులు, ధనియాలనేది ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, అల్లం, మెంతులు, ధనియాలనేవి కొంచెం చల్లారాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న వాటన్నిటిని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, చింతపండు గుజ్జు, బెల్లము వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని బాగా వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకొని కరివేపాకు చిటపటలాడిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఇంగువ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చడిని ఆయిల్‌లో వేసుకోవాలి. ఈ పోపు మొత్తాన్ని పచ్చడిలో వేసిన దానికంటే ఈ పచ్చడిని ఆయిల్‌లో వేసుకొని ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని ఒక 1 మినిట్ ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇలా చేయటం వల్ల పచ్చడి మనకి బాగా టేస్ట్‌గా వస్తుంది. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ స్పైసీ అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. మనం వేసుకునే అల్లాన్ని బట్టి చింతపండు, బెల్లం అనేది వేసుకోవాలండి. ఈ పచ్చడిలో చింతపండు, బెల్లాన్ని బట్టే మనకి టేస్ట్ వస్తుంది. అది చూసుకొని వేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.